పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఎండగట్టేందుకు భారత్ సిద్దమైంది. పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించింది. దీనికోసం అన్ని పార్టీల ఎంపీల ఆధ్వర్యంలో 7 బృందాలను ఇప్పటికే నియమించగా ఈ బృందాలు ఇవాటి నుంచి 33 దేశాల్లో పర్యటించనున్నాయి. ముందుగా ఇవాళ యుఏఈ ఈ పర్యటన ప్రారంభం కానుంది ఒక బృందంతో. పహల్గామ్ దాడితో పాటు ఉగ్రవాదులకు పాకిస్తాన్ అందిస్తున్న సాయం గురించి ఈ బృందాలు అంతర్జాతీయంగా వివరిస్తాయి. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను వాటిని ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు అంతర్జాతీయ సమాజానికి వివరించనున్నాయి. ఇక గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతిని ఐబీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశంలో పాకిస్తాన్ మిసైళ్లు, డ్రోన్లు దాడి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు బ్లాక్అవుట్ విధించారు. అయితే ఏ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించారు అనే సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేసినట్లు ఐబీ గుర్తించింది. అలాగే పాక్ హైకమిషన్ లో పనిచేసే డానిష్ కు మినిట్ టు మినిట్ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే జ్యోతి మల్హోత్రా ఫారిన్ ట్యూర్లపై ఎన్ఐఏ, ఐబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.